H5 న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కుక్కెరకొండ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమైన అభ్యర్థిగా కుంబాల సుజాత పోటీ చేస్తున్నారు. గ్రామంలోని తాగునీటి సమస్య, రోడ్ల పరిస్థితి, డ్రైనేజీ సమస్యలు, ప్రభుత్వ పథకాలు సరైన అమలు వంటివి పరిష్కరించేందుకు సుజాత గారు ముందుకొచ్చారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ గ్రామాభివృద్ధే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. కుక్కెరకొండ గ్రామంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రజల స్పందన కూడా పెరుగుతోంది. మరిన్ని వివరాలు H5 న్యూస్ ద్వారా తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. నా పేరు మౌనిక. మనం H5 న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ అభ్యర్థి అయిన మన సుజాత గారు ఉన్నారు. ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం. కుంబాల సుజాత, మా భర్త పేరు తిరుపతి. గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను. మండలం రామడుగు, జిల్లా కరీంనగర్. ఓకే మేడం, మీరు సర్పంచ్గా నిల్చోవడానికి మొదటి కారణం ఏంటి? ఎన్నిక ఇక్కడ సమస్యలు అవి వేస్తానని వెళ్తున్నాను. అసలు మీరు సర్పంచ్గా నిల్చోవడానికి మొదటి కారణం ఏంటి? దేని గురించి? అంటే మీకు వీధుల్లో ఏం చేద్దామో ఒక కారణం ఉంటుంది కదా, దేని గురించి మీరు మొదటిగా ఇలా నిల్చుందామన్న ఆలోచన మీకు వచ్చింది? ఇక పింఛన్ లేని వారికి పింఛన్ చేస్తాను మేడం. ఈ మోరీలు అవి కట్టిస్తాను మేడం. కరెంటు అవి ఇవి చేస్తాను మేడం. ఇవన్నీ వేస్తాను మేడం. ఓకే మేడం, ఇక్కడే మన సార్ ఉన్నారు. ఒకసారి సార్తో కూడా మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం మేడం. చెప్పండి సార్. మాది కుక్కరకుంట గ్రామం, రామడుగు మండలం, జిల్లా కరీంనగర్. మాది రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్, లేడీ రిజర్వేషన్ వచ్చిందండి. నేను మా భార్యను సర్పంచ్గా, కుక్కరకుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చుండబెట్టి పోటీ చేస్తున్నాను. ఇక్కడ కుక్కరకుంట డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ లేదు. ఇంకొకటి రోడ్లు బాగాలేవు, మంచినీటి సౌకర్యం కూడా లేదు. ఇంకొకటి మా ఊరిలో లైబ్రరీ కానీ లేదు, గ్రంథాలయం లేదు. ఇంకొకటి మా ఊళ్ళో అంబేద్కర్ విగ్రహం లేదు. అందుకోసమని మీ గ్రామంలో ప్రాధాన్యంగా చూడాల్సిన సమస్య ఏంటి సార్? డ్రైనేజీ వ్యవస్థ మేడం. డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు. అంటే ముస్లిం వాళ్ళకి ఫంక్షన్లు లేవు. ఇంకొకటి డ్రైనేజీ సమస్య అని నేను విన్నాను సార్, దాని గురించి మీ స్పందన ఏంటి? డ్రైనేజీ వ్యవస్థ ఎప్పటికప్పుడు తీరుస్తానని హామీ ఇస్తున్నాను మేడం. డ్రైనేజీ కరెక్ట్ లేదు మాది. అందుకోసమే డ్రైనేజీ వ్యవస్థ, పెన్షన్లు లేని వాళ్ళకి పెన్షన్లు తీసుకొస్తాను. చాలు. ఆరోగ్య కేంద్రాల గురించి మీ మాటల్లో మేము తెలుసుకుందాం. అక్కడ మీరు ఏ విధంగా సాయం చేయగలుగుతారు? ఇక మా కుక్కరకుంట గ్రామంలో పాఠశాల స్ట్రెంత్ బాగా లేదు మేడం. మనము అధికారంలోకి వచ్చాక పాఠశాల స్ట్రెంత్ పెంచి పాఠశాలను కంటిన్యూగా అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటాను. గ్రామస్తుల నుండి మీకు వస్తున్న డిమాండ్ ఏంటి? ఇక డిమాండ్ అంటే ప్రజలు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు పెట్టిమంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా అని అంటున్నారు మేడం. రోడ్లు. ఓకే సార్, ఇప్పుడు మీ గ్రామం మీరు నాయకత్వంలో నిలిచినాక మీ గ్రామం ఏ విధంగా మారబోతుంది? అభివృద్ధి పథంలో నడుస్తుందని నమ్ముతున్నాను మేడం. చివరగా మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకునేది ఏంటి? మా గ్రామ ప్రజలకు చెప్పాలంటే నన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుచున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తూనే ఉండండి H5 న్యూస్ ఛానల్.